ఇవన్నీ లోపల పెట్టండి. అలాగే. ఇవి తీసుకుని వెళ్ళి పూజా మందిరంలో పెట్టు. అట్టగేనమ్మా. ఏవండి, ఆ? లంకంత ఇల్లు ఏం చేసుకుంటావు? ఉండేది ఇద్దరమేగా, ఏమైనా చేసుకోవచ్చు. నేను ఉదయం వెళ్తే ఏ రాత్రికో వస్తాను. ఇంత లంకలో ఈ తహసీల్దారుని గారు ఏం చేస్తారో. శ్రీరాముని కోసం ఎదురు చూసే సీతమ్మలా మీకోసం ఎదురు చూస్తూ ఉంటా. అయ్యా, మా ఊరి దొరగారి ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ప్రభు. అలాగే అలాగే, ఆ దొర గురించి వాకప్ చేస్తాను, తగిన చర్యలు తీసుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి. అవన్నీ మన బళ్ళలోకి ఎక్కించండిరా. అయ్యా మేము ఎట్టా బతకాలయ్యా? బతకొద్దురా. 2 ఏళ్ల నుంచి నా భూమి కౌలు సగం డబ్బులే కడుతున్నావు కదా, చచ్చిపోండిరా. బాబు అట్టగంటే ఎట్టగయ్యా? పోయినేడు కరువు, అంతకుముందు తుఫాను. అర్థం చేసుకోండి అయ్యా, అన్నీ తెలిసినోళ్ళు. తెలిసింది కాబట్టే కిందటేడు కౌలు కింద ఇది పట్టుకుపోతున్నా. అంతకు ముందుటేడు కౌలు కింద మీ అమ్మాయిని మా ఇంట్లో తాకట్టు పెట్టుకుంటున్నా. పైకం కట్టి మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళండి. దాన్ని బడెక్కించండిరా. ఆగండి. ఏమిటి దౌర్జన్యం? తహసీల్దార్ గారు, ఈ ఎదవల బారి నుండి నన్ను మీరే కాపాడాలి. పెదవులెవరో నాకు బాగా తెలుసు. ఎరా దొర, ఈ ఊరి ప్రజలంతా నీ గులాముల, బానిసల, కాళ్లకు సంకెళ్ళేసి వెట్టి చాకిరీ చేయిస్తావా? 50 100 వడ్డీకిచ్చి ఆ వడ్డీలకు చక్రవడ్డీ కట్టి కొంప గోడు పొలం పుట్ర అన్ని ఆక్రమించుకుని ఊరిని దోచేసావు కదరా. ఇకపై మీ దొరతనాలకు స్వస్తి, వెట్టి చాకిరీలకు విముక్తి. రైతే రాజు అన్నదే నినాదం, దున్నేవాడిదే భూమి అన్నదే శాసనం. పెత్తందారుల గుత్తాధిపత్యంలో ఉన్న కౌలు భూములన్నీ గ్రామ ప్రజల పేర పక్కా పట్టాలు రాసిస్తాను. తహసీల్దార్ గారికి, తహసీల్దార్ గారికి. ఈ దేవుడికి ఏం తెలీదు ఏంటో. ఏ కమలా, ఏంటి నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? ఈ దేవుడు మరీ ఇదండి. అరే, అన్ని కాలాల్లోనూ పుల్ల మామిడికాయలు కాచేలా చేయొచ్చుగా. ఏ అన్ని కాలాల్లో పుల్ల మామిడికాయ ఏ పుల్ల పుల్లగా తినాలనిపిస్తుందా? కమలా కమలా, నాకు నిన్ను ఒకసారి ఎత్తుకోవాలనిపిస్తోంది. ఎందుకంట? నిన్ను ఎత్తుకుంటే నా బిడ్డను ఎత్తుకున్నట్టుగా. దరిద్రుడా, ఆ గోపన్నకి బిడ్డ పుడుతున్నాడంట, తెలుసా? పుడతాడు, కానీ వాడికి తండ్రే ఉండడు. అదేలా? చెప్పను, చేసి చూపిస్తా. ఏంటి మాత, ఒక్క మాత, ఏ మాత కా మాత తెప్పుకోవాలి. ఇక్కడేమో మీరు కార్తీక దీపోత్సవాలని అదని ఇదని కళ్యాణ పిల్లలకి ఆటలు పాటలు నేర్పుతున్నారు, బాగానే ఉంది. అక్కడ అయ్యగారి పరిస్థితే అత్తలు బాగోలేదమ్మా. అవును మాత, కొండల్లో కోణంలో ఉన్న గూర్యాలను కూడా వదిలిపెట్టకుండా తిరుగుతున్నారు. ఈ అడవిలో పులులు సింహాలే కాదు, మనుషులు కూడా చాలా క్రూరం. తమరు ఒక మాట చెబితే మంచిది. ఆయన కొన్ని విషయాలు ఎవరు చెప్పినా వినపడం. అలాగే వెళ్ళొస్తామయ్యా. గోపన్న, నువ్వు ఆ అడవిలోనే
కోలకళ్ళ కోయపిల్ల నీ మీద మనసడింది. నీ కోరికలు తీరుస్తా రా, పుట్టతేనె తాగిస్తా రా. ఏయ్! ఓహో శూర్పనక చెల్లెలు చుప్పనాతి లాంటి దాని అనమాట. నాతో పెట్టుకుంటే చెవులు ముక్కు తెగిపోతాయి. హలో! డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే.